హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూడండి. నేను నిన్న ఒక షార్ట్ రిలీజ్ చేసిన, నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నా అటార్నీస్తోని. సో మీకు ఏమైనా వీసా రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఇప్పుడున్న అమెరికాలో పొజిషన్ ఎలా ఉంది, దానికి రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి అని ఒక షార్ట్ అయితే రిలీజ్ చేసిన. సో నాకు చాలా మటుకు క్వశ్చన్స్ ఆ షార్ట్కి రాలేదు, కానీ వేరే వీడియోస్కి అయితే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్తో పాటు నా క్వశ్చన్స్ ఇన్ జనరల్గా ఏం నడుస్తుంది, ఏమి రిపీటెడ్గా ఏం క్వశ్చన్స్ వచ్చాయి ఆ మీటింగ్లో, సో దాని రిలేటెడ్ మొత్తం ఇప్పుడు ఈరోజు మాట్లాడబోతున్నా. సో వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇది నలుగురికి షేర్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో నిన్న మార్నింగ్ అయితే నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇది నేను రీసెంట్గా ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. సో ఆ కమ్యూనిటీలో ద ఫేమస్ అటార్నీ అంటే లాయర్ అండి. సో తను ఇక్కడ వర్క్ చేస్తుంది అమెరికాలో, అండ్ తను డాలస్లోనే ఉంటారంట. కూడా ఆ కమ్యూనిటీ మెంబర్ అన్నట్టు. సో నేను రీసెంట్గా జాయిన్ అయినా, నాకు తను ఆల్రెడీ మెంబర్ అన్న విషయం నాకు తెలీదు. సో తను అందరూ కమ్యూనిటీ కలిసి, అసలే ఇప్పుడు పొజిషన్ బాగాలేదు కదా, సో అంత కమ్యూనిటీ కలిసి ఒక జూమ్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు తనతో నిన్న మార్నింగ్. సో నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను నిన్న మార్నింగ్. సో చాలా క్వశ్చన్స్ అండ్ బేసిక్గా చాలా రిపీటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా ఉన్నాయి. సో నేను కొన్ని అయితే తీసుకున్నా, ఒక్కొక్క వీసాకి సంబంధించిన రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే నేను నోట్ చేసుకున్నా. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నా. మీలో ఎవరికైనా హెల్ప్ అయితే అది యూస్ఫుల్ అవుతుందేమో అని అనుకుని అన్నీ నోట్ చేసుకొని వీడియో చేస్తున్నా. లేదు ఇంకా ఇది కాక మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ద్వారా అడగండి. మళ్ళీ ఫ్యూచర్లో మాకు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ మీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా తీసుకొస్తాను. సో కమింగ్ టు ది బేసిక్ క్వశ్చన్, చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే బర్త్ సిటిజన్షిప్ గురించి. సో ఇప్పుడు ఇంకా ఈ బర్త్ సిటిజన్షిప్ అనేది అమలు చేశారా, లేకపోతే ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారంగా ఇక మీదట పిల్లలు పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ రాదా, అది నిజమేనా అనే క్వశ్చన్ చాలా మంది అడిగారు గ్రూప్లో. ఈ మీటింగ్ మాకు ఒక 1 hour జరిగిందండి. సో దాంట్లో చాలా మట్టుకు రిపీటెడ్ క్వశ్చన్ ఇదే. సో అటార్నీ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, ప్రస్తుతానికి ఇంకా అది అమల్లోకి రాలేదు, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు అంటే ట్రంప్కి 100% అధికారం లేదు, కాన్స్టిట్యూషన్ మీద తీసుకునే అధికారం తనకి ఇంకా లేదు, అది ఇంకా కోర్టులో నడుస్తుందంట. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అది డిక్లేర్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి పుట్టిన వాళ్ళకి ఇంకా బర్త్ సిటిజన్షిప్ అనేది ఇంకా నడుస్తుంది, రావచ్చు. బట్ ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేశాడో ఇక మీదట పుట్టిన వాళ్ళకి రాదు అని ఏదైతే అనౌన్స్ చేశాడో అది ఇంకా అమలు అవ్వలేదు. ఇప్పటి వరకు అయితే ఇంకా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది రావడానికి టైం పట్టొచ్చు. తను చెప్పింది కరెక్టే, ఎస్ పుట్టిన పిల్లలకి రాదు అని, కానీ ఇంకో కోర్టులో నడుస్తుంది, అదైతే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అమల్లోకి రాలేదు అని అయితే చెప్పారు. అది పక్కన పెట్టేస్తే స్టూడెంట్స్ క్వశ్చన్, F1 వీసా మీద ఉన్నాను అండ్ అయిపోతుంది F1 వీసా. సో ఇప్పుడు నేను ట్రావెల్ చేయొచ్చా? సో F1 వీసా, F1 వీసా స్టూడెంట్ వీసా ఉన్న వాళ్ళు, H1 వీసా మీద రీసెంట్గా మూవ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు ట్రావెల్ చేయడం మానుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పాత హిస్టరీ, ఈ ఇమిగ్రేషన్ దగ్గరంట మీ ఫోన్ని ఏదో డివైస్కి కనెక్ట్ చేస్తున్నారంట. సో దట్ పాత బ్యాకప్ అంటే పాత యాక్టివిటీస్ అవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీ యాక్టివిటీ అంతా ఏదున్నా మన ఫోన్లోనే అంతా ఉంటుంది కదా. ఇప్పుడున్న టెక్నాలజీకి ప్రతిదీ మనం ఏదున్నా ఫోన్లోనే సేవ్ చేసుకుంటాం. యాక్టివిటీ మన డిపాజిట్స్ అయినా, ట్రాన్సాక్షన్స్ అయినా ఏవైనా ఫోన్లోనే ఉంటాయి. సో వాట్సాప్లో కన్వర్సేషన్లు అయినా, టెక్స్ట్ మెసేజెస్ అయినా ఇవన్నీ ఫోన్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఫోన్ని ఏదో డివైస్కి కనెక్ట్ చేస్తున్నారంట, సో దట్ పాత యాక్టివిటీ అంతా రిఫ్లెక్ట్ అవ్వడానికి. సో అలా వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీని మొత్తం హోల్ ఫ్యామిలీని వెనక్కి పంపించేశారంట డ్యూ టు సమ్ డిస్టర్బెన్సెస్. సో మీరు ఎంతవరకు ట్రావెల్ చేయకుండా ఉంటే అంత బెటర్ అని చెప్పారు. అదొకటి. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే
ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర స్టాంప్ వేయట్లేదు. ఒకప్పుడు వేసేది, ఇప్పుడు పాస్పోర్ట్స్ మీద స్టాంప్ వేయట్లేదు. సో మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేశారో, ట్రావెల్ చేసి ఇక దిగిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత ప్లీజ్ చెక్ యువర్ I-94. దాంట్లో స్టేటస్ ట్రావెల్ హిస్టరీ అనేది సేవ్ అవ్వకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో వన్స్ మీరు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మీ I-94 అనేది స్టేటస్ చెక్ చేయండి. మీ ట్రావెల్ హిస్టరీ అకార్డింగ్ టు యువర్ ట్రావెల్ ఆ రికార్డ్ దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఒకవేళ అది అవ్వకపోతే మళ్ళీ అదో పెద్ద సీన్. సో మీరు ట్రావెల్ చేసినప్పుడు అది ట్రావెల్ హిస్టరీ కంపల్సరీ I-94లో చెక్ చేసుకోండి అని చెప్పారు. ఎస్, నేను కూడా మా డాగ్ని తీసుకొని వచ్చినప్పుడు నాకు ఇమిగ్రేషన్లో జస్ట్ పాస్పోర్ట్ తీసుకున్నాడన, తీసుకొని ఓకే నువ్వు డాగ్తో వస్తున్నావు కదా, దిస్ వే, నేను ఒక అమ్మాయిని పిలుస్తా, ఆమె నిన్ను తీసుకొని పోతుంది అని అన్నాడు. నేను అక్కడ వెయిట్ చేసిన, ఒక పర్సన్ వచ్చింది, ఆమె వెనకాల నేను వెళ్ళిపోయినా. నా పాస్పోర్ట్ ఇట్లా చూసి వెంటనే ఇచ్చేసిండు, ఏం స్టాంప్ లాంటిది వేయలేదు దాని మీద. సో తర్వాత నేను మా హస్బెండ్ కాల్ చేసి అడిగిన, ఇట్లా స్టాంప్ ఏమి వేయలేదు ఏంటి అని. అవునానే అనే, మేబీ ఇప్పుడు వెయ్యరేమో, చూద్దాం మనం తర్వాత స్టేటస్ చూద్దాము అని అన్నాడు. చేసిన తర్వాత I-94కి వెళ్ళి మీ ట్రావెల్ హిస్టరీ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకోమని చెప్పారు అన్నట్టు. అదొకటి. సో ఇలాంటి కేసెస్ తనకి ఏవైతే రిపీటెడ్గా వస్తున్నాయో, ఏవైతే చాలా ఇష్యూస్ ఇప్పుడు అవుతున్నాయో అది చెప్పింది. అండ్ ఆల్సో మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. ఇంకోటి L1 L2, అది నేను అడిగిన క్వశ్చన్. L2కి EAD అవసరమా అని అంటే అవసరం లేదు. మీరు ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత, లేకపోతే L2 మీ I-94లో చెక్ చేసుకోండి. ఇఫ్ యువర్ వీసా షోస్ L2S, S స్టాండ్ ఫర్ EAD, మీకు మళ్ళీ మీరు ప్రత్యేకంగా EAD అప్లై చేయాల్సిన అవసరం లేదు అని తను కూడా చెప్పింది. నేను పాత వీడియో పెట్టినప్పుడు నాకు దాంట్లో కొంతమంది కమెంట్ చేసి అడిగారు EAD లేకుంటే ఎట్లా అని. ఎస్ అండి, L2కి EAD అవసరం లేదు. నేను ఒక వీడియో, ఒక ఇన్ఫర్మేషన్ దీంట్లో పోస్ట్ చేస్తున్నాను అంటే 100% నేను ఆ నాలెడ్జ్ ఉందో లేకపోతే తెలుసుకొనే పెడతాను. కానీ ఒకవేళ అట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దీంట్లో పెడితే జనాలు ఊకుంటారా? సో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే దానికి 100% షూర్ అయితేనే ఇస్తాను. సో తను కూడా చెప్పింది EAD అవసరం లేదు అని. సో అది ఆ వీసా కేటగిరీ. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా L2 ఉంటే EAD అప్లై చేయకండి, అవసరం లేదు. మీరు I-94కి వెళ్ళి చెక్ చేయండి, మీది L2S అని ఉంటే S స్టాండ్స్ ఫర్ EAD, మీకు సపరేట్గా EAD అవసరం లేదు. ఓకే. ఇంకోటి I-94, ఎస్, H1 H4 వాళ్ళు ట్రావెల్ చేస్తుంటే మీరు మీ ఆఫర్ లెటర్స్తో పాటు, అంటే మీ ఏవైతే లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో I-94 అయినా I-797 ఇంకా ఆఫర్ లెటర్, వీటితో పాటు, అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చారు, వర్క్ చేసుకుంటున్నారు, మధ్యలో ఇండియాకి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ కేసెస్ చెప్తున్నా. ఒకవేళ అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్లీజ్ క్యారీ యువర్ ఆఫర్ లెటర్స్, లేకపోతే మీకు ఫోన్లో ఉన్నా చూపించవచ్చు. అది కాక ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా హస్బెండ్ది, తనది న్యూయార్క్, ఓకే, కానీ డాలస్లో ఉండి వర్క్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్యూచర్లో ఇక్కడ సంపానుండి అని. సో మీరు కూడా అలాగే ఒక స్టేట్లో కంపెనీ ఉండి అక్కడ ఆఫర్ లెటర్ ఇచ్చి, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అనదర్ స్టేట్, ఒక అమెండ్మెంట్ అనేది తీసుకోండి. అంటే మీ కంపెనీ అక్కడ ఉన్నా కూడా మీరు ఆ కంపెనీకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము అన్నట్టుగా ఒక ప్రూఫ్ లెటర్ తీసుకుంటే అది ఖచ్చితంగా క్యారీ చేయండి. మీరు అక్కడ మీ ఆఫీస్ అక్కడ కదా, మీరు ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యారు అని కూడా అడుగుతారంట ఇమిగ్రేషన్లో. లైక్ మీ ఆఫర్ లెటర్లో వేరే స్టేట్ ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల మీరు ఎక్కడైతే ఇల్లు తీసుకున్నారో అక్కడ ఆ స్టేట్లో దిగితే అడుగుతారు అన్నట్టు. అది ప్రూఫ్ చూపించడానికి ఒక అమెండ్మెంట్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకోండి కంపెనీలో అని చెప్పారు. అదొకటి. H4 ఎక్స్టెన్షన్. సో H1 హస్బెండ్, H4 వైఫ్. సో H4 ఎక్స్టెన్షన్ మర్చిపోయారంట అప్లై చేయడం, అంటే ఆ టైం అయిపోయాక గుర్తొచ్చింది వాళ్ళకి. సో దానిని ఎక్స్టెన్షన్ ముందే చేసుకోవాలి కదా, ఇక టైం అయిపోతుంది అన్నప్పుడు, కానీ ఎక్స్టెన్షన్ చేసుకోవడం మర్చిపోయారంట. సో ఇలాంటి కేసులో చాలా మళ్ళీ టఫ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు అట్లెట్లా మర్చిపోతారు, ఎక్స్టెన్షన్ని మర్చిపోతారా ఎక్కడైనా? సో దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరు నాకు సపరేట్గా కాల్ చేయండి, నేను దాని గురించి చెప్తాను. సో అది చెయ్యొద్దు.
ఎవరు వీసాలైనా మీరు ఇక్కడ ఉంటున్నారంటే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు నాకు సపరేట్గా కాల్ చేయండి, ఆ ప్రాసెస్ చెప్తాను. బట్ అట్లా మర్చిపోవద్దు. ఒకవేళ ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఉన్నా, పేరెంట్స్ వచ్చి B1 B2 మీద వచ్చిన 6 months అయిపోయినా వాళ్ళ ఎక్స్టెన్షన్స్ ఉన్నా ప్లీజ్ డూ ఇట్ ప్రయర్. ముందే చేసుకోండి. ఇక టైం అయిపోతుంది అన్నప్పుడు చేసుకునే కేసెస్కి చాలా రిస్క్ ఉంటుంది, చాలా పెద్ద తతంగం ఉంటుంది అని చెప్పారు. అదొకటి. సో US సిటిజన్స్ కూడా క్యారీ చేయాలి మీరు మీ పిల్లలకి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఆల్రెడీ ఇక్కడ పుట్టితే వాళ్ళు US సిటిజన్స్ అయిపోతారు కదా. సో ఆ పిల్లలకి కూడా మీరు ఒక ప్రూఫ్ అనేది వాళ్ళకి పెట్టండి. స్కూల్కి వెళ్ళినా కూడా ఇలా రేట్స్ జరిగినా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ప్రూఫ్స్ పెట్టండి వాళ్ళు US సిటిజన్స్ అని. దే షుడ్ క్యారీ దేర్ వ్యాలిడ్ పాస్పోర్ట్, ఒకవేళ రేట్స్ జరిగితే దొరకకుండా. సో సిటిజన్స్ కూడానా అనంటే ఎస్, ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటే బెటర్. ఈ కాలేజ్ స్టూడెంట్స్నే కొంచెం టార్గెట్ చేస్తున్నారు అంటే, మెక్సికన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఇలా స్టూడెంట్స్ దొరికిపోతున్నారు. కాబట్టి మీరు ఆల్రెడీ ఇక్కడ బార్న్ అయినప్పుడు, మీకు ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్నప్పుడు ఆ ప్రూఫ్ అనేది ఎప్పటికీ క్యారీ చేసుకోండి. ప్రస్తుత సిచ్యువేషన్ బాగాలేదు. ఈ 2-3 months చాలా హడావిడిగా నడుస్తుంది. సో ఇది ఇంకెన్ని నెలలు పోతుందో మనకు తెలీదు. ఉన్నంతకాలం ప్లీజ్ క్యారీ యువర్ ప్రూఫ్స్. ఎవరైనా సరే మీ ప్రూఫ్స్ని, గ్రీన్ కార్డ్ అయినా సిటీస్ అయినా, ప్లీజ్ మీరు మీ ప్రూఫ్స్ని ఎప్పటికీ క్యారీ చేయండి. ప్రస్తుత సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అని చెప్పారు. అదొకటి. అదండి, అండ్ దట్స్ ఇట్. H1 H4లు, ఆఫర్ లెటర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అమెండ్మెంట్లు, అండ్ ఈజీగా ఒకవేళ అవసరం ఉంటేనే ట్రావెల్ చేయండి. ఒకవేళ నిజంగానే అవసరం ఉంది, కంపల్సరీ వెళ్ళాలి అంటే ట్రావెల్ చేసినప్పుడు మీ ఫోన్లో జాగ్రత్త, అదేదో డివైస్లు కనెక్ట్ చేస్తున్నారంట అంతే. అండ్ ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్. అన్ని వీసాల గురించి అయితే కవర్ చేశానని అనుకుంటున్నా. B1 B2ల గురించి నేను ఆల్రెడీ వేరే దాంట్లో మాట్లాడినా. B1 B2 గురించి ఎక్కువ డిస్కషన్ అయితే కాలేదు నిన్న. సో ఒకవేళ ఇంకెనీథింగ్ ఈజ్ మిస్సింగ్, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేసి అడగండి. ఫ్యూచర్లో జరిగే ఏవైనా మీటింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని నేను అక్కడ పెడతాను. I'll try to get the answers. And I'm ending this vlog here. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.